Good afternoon, students. ఈరోజు మనం ఈ క్లాస్లో ఫస్ట్ యూనిట్కి సంబంధించిన ఆధారాల గురించి సంక్షిప్తంగా డిస్కస్ చేద్దాం. బిఏ సెకండ్ ఇయర్లో ఫర్ థర్డ్ సెమిస్టర్ ఫస్ట్ చాప్టర్ భారతదేశంలో మొఘల్ అధికార స్థాపన, వ్యాప్తి, సుస్థిరత. సింపుల్గా మొఘల్ సామ్రాజ్యం, దిస్ ఈజ్ ద ఫస్ట్ టాపిక్ ఇన్ అవర్ సెమిస్టర్. ఓకే స్టూడెంట్స్, థర్డ్ సెమిస్టర్లో ఫస్ట్ లెసన్ ఏంటంటే మొఘల్ సామ్రాజ్యం. ఈ మొఘల్ సామ్రాజ్యం అనేటటువంటి టాపిక్లో ఫస్ట్లో చూడవలసింది ఏంటంటే ఆధారాల గురించి మనం డిస్కస్ చేయవలసి ఉంటుంది. సో ముందుగా ఈ మొఘళ్ళు అనేటటువంటి వాళ్ళు ఎవరు, ఏ కాలంలో వీళ్ళు భారతదేశంలో రాజ్యపాలన చేసారు అనేటటువంటి కోణంలో వన్ వర్డ్లో చూసినట్లయితే వీళ్ళు ఢిల్లీ సుల్తాన్ల తర్వాత భారతదేశంలో తమ రాజ్యాధికారాన్ని స్థాపించినటువంటి ముస్లిం పాలకులు. ఢిల్లీ సుల్తాన్ల తర్వాత 1206 నుంచి 1526 వరకు ఢిల్లీ సుల్తాన్లు పరిపాలన చేశారు. 1526వ సంవత్సరం నుంచి 1857వ సంవత్సరం సిపాయిల తిరుగుబాటు అంత వరకు మొఘలులే ఢిల్లీ కేంద్రంగా చేసుకొని పరిపాలన చేయటం జరిగింది. అంటే 1526 నుంచి 1857వ సంవత్సరం అంటే అప్రాక్సిమేట్లీ దే వర్ రూల్డ్ 330 years. 330 సంవత్సరాలకు పైగా వాళ్ళు పరిపాలన చేశారు. ఇంత సుదీర్ఘ కాలం పాటు పరిపాలన చేసినటువంటి రాజవంశస్థులు ఎవరు కూడా మనకు కనిపించరు. మరి ఇంత సుదీర్ఘ కాలంలో వాళ్ళు ఎన్నో రకాలైనటువంటి పరిపాలనా విధానాలను అమలుపరిచారు. దేశంలో అనేక ప్రాంతాలను జయించారు, నూతన విధానాలను తీసుకొచ్చారు, నూతన పద్ధతులను కూడా అమలు చేశారు. దానివల్ల ఒక సమ్మిళిత సంస్కృతి అనేది, ఒక మిక్స్డ్ కల్చర్ అనేది ఇండియాలో మనకు వచ్చింది. అదంతా మనం ఫర్దర్ టాపిక్స్లలో చూద్దాం. మరి ఇంత సుదీర్ఘ కాలం పాటు పరిపాలన చేసినటువంటి ఈ రాజవంశస్థుల గురించి ఎలా మనకు తెలుస్తుంది? వాట్ ఆర్ ద సోర్సెస్ ఆర్ ద మోస్ట్ యూస్ఫుల్ టు ద స్టడీ ఆఫ్ అవర్ మొఘల్ డైనాసిటీ? ఏ ఏ ఆధారాలు మొఘల్ సామ్రాజ్యం గురించి తెలుసుకోవడానికి మనకు ఉపయోగపడుతున్నాయి అనేది మనం ఈ క్లాస్లో సంక్షిప్తంగా చూద్దాం. ఓకే స్టూడెంట్స్, రైట్ డౌన్, పుట్ ద హెడ్డింగ్స్. సో ఎక్కడైనా సరే ఆధారాలను చరిత్రకారులు ఎన్ని రకాలుగా వర్గీకరిస్తారు? ఇది ఒక బ్లండెడ్ పాయింట్. 2 రకాలుగా వర్గీకరిస్తారు ఆధారాలు. ఒకటి పురావస్తు ఆధారాలు అయితే, రెండవది సాహిత్య ఆధారాలు. వీటిని లిఖితపూర్వక ఆధారాలని కూడా పిలుస్తారు. ఎక్కడైనా ఇంటర్నల్గా ఉండేటటువంటి మ్యాటర్ డిఫరెంట్, బట్ హెడ్డింగ్స్ ఆర్ సేమ్. ఏ డైనాస్టిక్ అయినా ఎక్కడైనా సరే చరిత్రకారులు ఆధారాలను 2 రకాలుగా వర్గీకరిస్తారు. ఒకటి పురావస్తు ఆధారాలు అయితే, రెండవది లిఖితపూర్వక ఆధారాలు. వాటిని సాహిత్య ఆధారాలని కూడా పిలుస్తారు. అది కామన్, కాకపోతే మనం చెప్పుకునేటటువంటి విధానం వేరు ఉంటుంది, ఇంటర్నల్ మ్యాటర్. మరి ఇక్కడ ఆధారాలలో మనకు పురావస్తు ఆధారాలలో ముందుగా కట్టడాల గురించి మనం చూద్దాం. 3 centuries కంటే ఎక్కువగా పరిపాలన చేసినటువంటి మొఘల్ చక్రవర్తులు వాళ్ళు ఎన్నో రకాలైనటువంటి అద్భుతమైనటువంటి కట్టడాలను నిర్మించారు. కోటలు కావచ్చు, రాజప్రసాదాలు కావచ్చు, వాళ్ళ యొక్క సమాధులు కావచ్చు. వాళ్ళు నిర్మించినటువంటి కట్టడాలు నేటికి కూడా చెక్కు చెదరకుండా అట్లనే మనకు కనిపిస్తున్నాయి. మొఘల్ చక్రవర్తుల యొక్క కళాత్మక తృష్ణకు ఇవి సజీవ సాక్ష్యాలుగా మనకు నిలిచిపోయినాయి.
సో అందులో కొన్నిటిని మనం ఇక్కడ బోర్డు మీద ప్రొజెక్ట్ చేయడం జరిగింది స్టూడెంట్స్. అది మాత్రం మెన్షన్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ షేర్షా సమాధి ససారాంలో ఉన్నది. బీహార్, ఇక్కడ ససారాం అనేది ఎక్కడ ఉంటుందంటే బీహార్లో ఉంటుంది. షేర్షా వాస్తవానికి మొఘల్ వంశస్థుడు కారు. మొఘల్ వంశం స్థాపించిన తర్వాత 1526 నుంచి 40 వరకు, 1526 నుంచి 30 వరకు బాబర్, 30 నుంచి 40 వరకు హుమాయూన్ పరిపాలన చేస్తారు. 1540 నుంచి 1555 సంవత్సరం వరకు, ఈ 15 సంవత్సరాల కాలం ఢిల్లీ పీఠం పైన కూర్చొని పరిపాలన చేసినటువంటి వంశస్థులు ఎవరు అంటే సూర్ వంశస్థులు. ఆ సూర్ వంశ స్థాపకుడే షేర్షా సూర్. అతడు బతికుండగానే తన సమాధిని బీహార్లో ససారాంలో అనేటటువంటి ప్రాంతంలో నిర్మించుకున్నాడు. అది ఆ సూర్ వంశస్థుల యొక్క ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్కి మనకొక నిదర్శనంగా చెప్పొచ్చు షేర్షా సమాధి. నెక్స్ట్ ఈ కట్టడాలు కొన్ని మనకు ఫతేపూర్ సిక్రీలో ఉన్నాయి. ఫతేపూర్ సిక్రీ ఇది అక్బర్ చేత నిర్మించబడ్డటువంటి నూతన రాజధాని పట్టణం. ఈ ఫతేపూర్ సిక్రీలో అక్బర్ చక్రవర్తి అద్భుతమైనటువంటి భవనాలను నిర్మించిండు. అవి ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా ఉన్నాయి. అందులో పెరల్ మసీద్ అని, ముత్యాల మసీదు, తర్వాత పంచ్ మహల్ 5 అంతస్తుల కట్టడం, 5 ఫ్లోర్స్ స్టెప్ బిల్డింగ్, తర్వాత జోధ్బాయ్ ప్యాలెస్. జోధ్బాయ్ అక్బర్ యొక్క భార్య జోధ్బాయ్, ఆమెకు ఆ రాణి నివసించడానికి ప్రత్యేకమైనటువంటి భవనాన్ని కూడా అక్కడ కట్టించింది. ఇంకా బులంద్ దర్వాజా, గుజరాత్ను ఆక్రమించుకున్నందుకు చిహ్నంగా అతడు బులంద్ దర్వాజాను నిర్మిస్తాడు. చాలా హైట్, 40 మీటర్ల హైట్ ఉంటే చాలా హైట్ ఉంటుంది. ఇది ఫతేపూర్ సిక్రీలో ఉండేటటువంటి భవనం. ఇంకా ఇబాదత్ ఖానా అనేటటువంటి ఒక ప్రార్థనా మందిరాన్ని కూడా అక్బర్ చక్రవర్తి అక్కడ నిర్మించింది ఫతేపూర్ సిక్రీలో, ఇబాదత్ ఖానా. అందులో అనేక మంది పండితులను, అన్ని మతాలకు చెందినటువంటి పండితులను అక్కడ అందరినీ తీసుకొని వచ్చి వాళ్ళ మత గ్రంథాలలో ఉండేటటువంటి పవిత్రమైనటువంటి అంశాలను, ఉన్నతమైనటువంటి అంశాలను అన్నిటినీ కూడా అక్బర్ చక్రవర్తి స్వయంగా వినేవాడు. అలా అందరు మతస్థులు వాళ్ళ మత గ్రంథాలలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి అంశాలను విన్న తర్వాత అక్బర్కు ఒక ఆలోచన వచ్చి, దేవుడందరూ ఒకడే, దేవుళ్ళు చెప్పేటటువంటి నీతి నియమాలు కూడా ఒకటే అని చెప్పేసి అన్ని మతాలను క్రోడీకరిస్తూ ఒక నూతన మతాన్ని స్థాపించింది. అదే దిన్ ఈ ఇలాహి అనేటటువంటి మతం. దాని గురించి మనకు ఫర్దర్గా చెప్తాం. అక్బర్ చక్రవర్తి గురించి మనం నేర్చుకునేటప్పుడు అక్కడ చెప్దాం. ఆ ఇబాదత్ ఖానా అనేది ఒక ప్రార్థన మందిరం. అందులో అన్ని మతాల వాళ్ళు అక్కడికి వచ్చి పూజలు పునస్కారాలు చేసుకోవచ్చు. అట్టి అవకాశం ఇక్కడ ఈ ఇబాదత్ ఖానాలో కల్పించటం జరిగింది. అది ఇవన్నీ కూడా ఫతేపూర్ సిక్రీ అనేటటువంటి పట్టణంలో ఉన్నటువంటి భవనాలు. ఈ భవనాలు అనేవి మొఘల్ చక్రవర్తుల యొక్క కళాత్మక తృష్ణకు, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్కు సజీవ సాక్ష్యాలుగా మనకు కనిపిస్తుంది. ఇక మొఘల్ వాస్తు శిల్ప శైలి రంగంలో, నిర్మాణ రంగాలలో తలమానికమైనటువంటిది. వండర్ ఆఫ్ ద వరల్డ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్ ఇన్ అవర్ కంట్రీ ఈజ్ built by the great Mughal king Shah Jahan. That great construction is Taj Mahal. This construction belongs to under constructed by the Mughal rulers. మొఘల్ చక్రవర్తులే దీన్ని నిర్మించారు. దాని మీద అనేక కాంట్రవర్షియల్గా మనకు నీతులు ఉన్నాయి, ప్రిన్సిపల్స్ ఉన్నాయి. That matter is different, but this most beautiful and lovely construction Taj Mahal is built by the Shah Jahan, is belongs to Mughal kingdom. అతడు మొఘల్ సామ్రాజ్యానికి చెందినటువంటి చక్రవర్తి. ఇలాంటి కట్టడాలు చాలా అనేకం చెప్పుకుంటూ పోతే చాలా. ఎర్రకోట 15th ఆగస్ట్ రోజు కానీ 26th జనవరి రోజు కానీ మన ప్రధానమంత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగించేటటువంటి ప్రాంతం, మరియు మన జాతీయ జెండా రెపరెపలాడేటటువంటి ప్రాంతం ఎర్రకోట. ఇట్ ఈజ్ ఆల్సో బిల్ట్ బై షాజహాన్.
హీ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ ది గ్రేట్ కింగ్ ఆఫ్ ది మొఘల్ కింగ్డమ్. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా 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 కట్టడాలు అనేవి మొఘల్ చక్రవర్తుల కాలంలో నిర్మించబడి అవి వాళ్ళ యొక్క చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి అనేది చరిత్రకారులు ఇక్కడ పేర్కొన్నారు. సో ఇవన్నీ కట్టడాలు. ఇంకా నాణాలు, మొఘల్ చక్రవర్తులు నాణాలు కూడా బంగారం, వెండి, రాగితో చేసినటువంటి అనేక నాణాలను వీళ్ళు ముద్రించారు. వాళ్ళు ముద్రించినటువంటి నాణాలు కొన్ని వందల వేల సంఖ్యలో మనకు లభ్యమవుతుంది. ఆ లభ్యమైనటువంటి కాయిన్స్ మనకి కాలాన్ని, తర్వాత సమకాలీన కాలంలో ఉండేటటువంటి సామాజిక, ఆర్థిక, ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి అంశాలను కూలంకషంగా అందించేటటువంటి అంశాలు మనకి నాణాలు అనేవి క్లియర్గా ఇండికేట్ చేయటం జరుగుతుంది. అంటే నాణాలు అనేవి మనకు ఆర్థికపరమైనటువంటి అంశాలను, ముఖ్యంగా సమకాలీన ప్రాంతాల్లో ఉండేటటువంటి ఆర్థిక స్థితిగతులను ఎలా ఉన్నాయనేది మనం అవగతం చేసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి ఉపయోగపడేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఆధారాలుగా మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇవి అన్నీ పురావస్తు ఆధారాల కింద మనం పరిగణించేటటువంటి నాణాలు. మొఘల్ చక్రవర్తుల సంబంధించినటువంటి శాసనాలు మనకు చాలా వరకు తక్కువగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళన్నీ కూడా మొనార్కియల్ ఆర్డర్స్ రూపంలో మనకు ఈ లిఖితపూర్వకమైనటువంటి ఆధారాలు మనకు చాలా ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ శాసనాల గురించి నేను ఎక్కువగా ప్రస్తావన తీసుకొస్తాను. కాబట్టి వీళ్ళ యొక్క పురావస్తు ఆధారాల్లో కట్టడాలు, నాణాలు మాత్రమే మనకు బాగా చారిత్రకపరమైనటువంటి, ఇతోధికమైనటువంటి చరిత్రను మనకు అందిస్తున్నాయి. అందుకనే వాటిని మాత్రం ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. శాసనాల పాత్ర చాలా తక్కువగా ఉందని మీరు గమనించండి. ఇక రెండవ కేటగిరీ మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించింది మనకు లిఖితపూర్వకమైనటువంటి ఆధారాలుగా మనం పరిగణలోకి చూడాలి. మరి ఈ లిఖితపూర్వక ఆధారాలను మనం సాహిత్య ఆధారాలను కూడా పిలుస్తారు. అందులో కొన్నిటిని నేను ఇక్కడ ప్రొజెక్ట్ చేసిన. ఎందుకంటే మొఘల్ చక్రవర్తులు ముస్లిం పాలకులు అయినప్పటికీ కూడా అనేక మంది కవులు వాళ్ళు స్వయంగా, అనేక మంది రాజులు వాళ్ళు స్వయంగా కవులు మరియు కవి పండిత పోషకులు మరియు సాహిత్య ప్రియులు. వాళ్ళు అనేక గ్రంథాలను రచింపజేస్తూ భవిష్యత్ తరాల వారికి కావాల్సినటువంటి సాక్ష్యాలను, ఆధారాలను మొత్తం కూడా మనకు అందించడం జరిగింది. తద్వారా వీళ్ళ వంశ ఘనమైనటువంటి కీర్తి ప్రతిష్టలు మొత్తం కూడా ఈరోజు మనకు తెలిసి వస్తుంది. అందులో కొన్నిటి తుజక్ ఈ బాబరి అనేటటువంటి గ్రంథం. తుజక్ ఈ బాబరి, ఇది బాబర్ చక్రవర్తి రచించడం జరిగింది. బాబర్ చక్రవర్తి స్వయంగా కవి. ఆయన చగతాయి టర్కీ భాషలో ఈ తుజక్ ఈ బాబరి అనేటటువంటి గ్రంథాన్ని రాసిండు. చగతాయి టర్కీ భాషలో, చగతాయి టర్కిష్ భాషలో ఈ బాబర్ చక్రవర్తి తుజక్ ఈ బాబరి అనేటటువంటి గ్రంథాన్ని రాసిండు. ఈ గ్రంథంలో తాను భారతదేశంపైకి దండెత్తి రావాల్సడానికి గల కారణాలన్నింటినీ కూడా క్లియర్గా దీంట్లో మెన్షన్ చేశాడు. దీని ద్వారా మనకు భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యం ఎలా స్థాపించబడింది అనేటటువంటి అంశం క్లియర్గా మనకు తెలిసి వస్తుంది. అలాగే భారతదేశంలో బాబర్ దండెత్తి వచ్చే నాటికి ఎటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయో కూడా మనకు దీని ద్వారా తెలుస్తుంది. అంటే 1526వ సంవత్సరంలో భారతదేశంలో ఉండేటటువంటి మొత్తం సామాజిక, ఆర్థిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు మొత్తం కూడా దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు. అండ్ సెకండ్, హుమాయూన్ నామా. ఇది హుమాయూన్ అనేటటువంటి చక్రవర్తి యొక్క జీవిత చరిత్రను తెలియజేస్తుంది. దీనిని రచించినటువంటి వ్యక్తి ఎవరంటే గుల్బదన్ బేగం. హుమాయూన్ బాబర్ యొక్క కుమారుడు హుమాయూన్, తర్వాత గుల్బదన్ బేగం బాబర్ యొక్క కుమార్తె, హుమాయూన్కు సోదరి. తన అన్న యొక్క జీవిత చరిత్రను మొత్తం కూడా హుమాయూన్ నామాలో గుల్బదన్ బేగం వివరించింది. కాబట్టి హుమాయూన్ గురించి మొత్తం సమాచారం మనం ఈరోజు తెలుసుకోగలుగుతున్నాం. ఆ తర్వాత అక్బర్నామా అండ్ ఐనీ అక్బరీ అనేటటువంటి గ్రంథాలు కూడా మొఘల్ సామ్రాజ్య చరిత్రకు చాలా ఉపయోగపడుతున్నాయి. ముఖ్యంగా అక్బర్ అనేటటువంటి చక్రవర్తి యొక్క సమాచారాన్ని, జీవిత చరిత్రను మొత్తం కూడా అందించేటటువంటి గ్రంథాలు ఏంటి అంటే అక్బర్నామా మరియు ఐనీ అక్బరీ అనేటటువంటి గ్రంథాలు. ఈ
ఈ గ్రంథాలను రచించినటువంటి వ్యక్తి ఎవరంటే అబుల్ ఫజల్. అక్బర్ చక్రవర్తికి మంచి మిత్రుడు, సమకాలీనమైనటువంటి వ్యక్తి, ఆస్థాన విద్వాంసుడు. అబుల్ ఫజల్ ఈ అక్బర్నామా అండ్ ఐనీ అక్బరీ అనేటటువంటి గ్రంథాలను రాయటం జరిగింది. ఈ గ్రంథాల ద్వారా అక్బర్ చక్రవర్తి యొక్క మొత్తం లైఫ్ స్టోరీ, మొత్తం బయోగ్రఫీ మొత్తం కూడా మనకు తెలుస్తుంది. మొఘల్ సామ్రాజ్యంలో అక్బర్ ఎందుకు గొప్పవాడో, వై ద అక్బర్ చక్రవర్తి వాజ్ ఏ గ్రేట్ కింగ్ ఇన్ ద మొఘల్ డైనాసిటీ అనేది ఎట్లా తెలుస్తుందో దీని ద్వారా మనకు అర్థమవుతుంది. అలాగే ముంతకాబ్ ఉల్ తవారిక్ అనేటటువంటి గ్రంథం, ఇది బదౌని అనేటటువంటి వ్యక్తి రాయటం జరిగింది. ఈ బదౌని ఎవరు అంటే గజనీ మహమ్మద్ యొక్క ఆస్థాన విద్వాంసు. ఆయనంటూ ఇక్కడికి వచ్చింది. మధ్యయుగపు ఆంతంలో ఇక్కడ చివరి దశలో ఎటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయో మొత్తం దీని ద్వారా తెలుస్తుంది. అలాగే జహంగీర్ అనేటటువంటి చక్రవర్తి తుజక్ ఈ జహంగీర్ అనేటటువంటి గ్రంథం రాసుకోవటం జరిగింది. అది కూడా ఒకటి ఆత్మకథగా చెప్తారు. ఇంకా ఇవే కాకుండా ఫర్మానాలు, రాజులు జారీ చేసినటువంటి ఆజ్ఞల్ని ఇక్కడ మనం ఫర్మానాలని పిలుస్తాం. ఈ ఫర్మానాలు కూడా అనేక రకాలైనటువంటి ఫర్మానాలు మనకు ఈ మొఘల్ చక్రవర్తులకు సంబంధించినటువంటి పరిపాలనా విశేషాలను మనకు అందిస్తుంది. ఓకే, ఇవన్నీ కూడా లిఖితపూర్వకమైనటువంటి ఆధారాలు, స్వదేశీ ఆధారాలు. ఇక విదేశీ రచనలు కూడా మొఘల్ చక్రవర్తుల పాలనా కాలంలో వాళ్ళ ఆస్థానాన్ని సందర్శించినటువంటి అనేక మంది విదేశీ రాయబారులు, విదేశీ వ్యాపారులు, కవులు, మేధావులు మొత్తం కూడా వాళ్ళు కూడా కొన్ని గ్రంథాలు రాయటం జరిగింది. అన్నిట్లో నేను కొన్ని మాత్రం ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. అది అనల్స్ ఆఫ్ రాజస్థాన్, ఇది కల్నల్ టాడ్ అనేటటువంటి చరిత్రకారుడు రాయటం జరిగింది, విదేశస్తుడు. అనల్స్ ఆఫ్ రాజస్థాన్కి సంబంధించినటువంటి పూర్తి రాజకీయ చరిత్రను మొత్తం కూడా దీంట్లో మనకు తెలిసి వస్తుంది. అలాగే రాల్ఫ్ పిచ్ రచనలు కూడా మనకు మొఘల్ సామ్రాజ్యం సమకాలీన పరిస్థితులు మొత్తం కూడా మనకు దీని ద్వారా తెలుస్తుంది. అలాగే ఫ్రెంచ్ దేశస్థుడు అయినటువంటి బెర్నియర్, అకౌంట్ ఆఫ్ బెర్నియర్ అనేటటువంటి గ్రంథంలో కూడా మొఘల్ చక్రవర్తుల యొక్క పరిపాలనా విధానాలను, సామాజిక, ఆర్థిక, మత, సాంఘిక, సాంస్కృతిక పరిస్థితులన్నింటినీ కూడా దాంట్లో కూలంకషంగా అతడు చర్చించాడు. సో ఇవన్నీ కూడా మొఘల్ చక్రవర్తుల యొక్క చరిత్రను మనం చదవడానికి, అర్థం చేసుకోవడానికి, అలాగే రీకన్స్ట్రక్ట్ చేయడానికి కూడా చాలా చాలా రకాలుగా ఉపయోగపడుతున్నాయండి. సో ఇవి మొఘల్ సామ్రాజ్య చరిత్ర రచనకు ఉపయోగపడేటటువంటి ఆధారాలుగా మనం చూడవచ్చు. ఇక రేపటి క్లాస్లో మనం మొఘల్ సామ్రాజ్యం భారతదేశంలో ఎలా స్థాపించబడింది, బాబర్ భారతదేశం మీద దండెత్తే నాటికి ఇక్కడ ఎటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి, వాట్ ఆర్ ద మెయిన్ అడ్వాంటేజెస్ టు ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ మొఘల్ డైనాసిటీ ఇన్ దిస్ కంట్రీ బై ద బాబర్ కింగ్. బాబర్ చేత ఇక్కడ మొఘల్ సామ్రాజ్యం స్థాపించబడడానికి ఇక్కడ ఎటువంటి పరిస్థితులు అతనికి అనుకూలించినవో, ఎలా బాబర్ ఇక్కడ మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించిండో రేపటి క్లాస్లో మనం చూద్దాం. ఓకే.